మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పదే పదే ప్రతిరోజు నా లైవ్లో అంటే నేను ఏ ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రాంలో లైవ్లో ప్రతిసారి ఒకడు కమెంట్ పెడతా ఉన్నాడు. ఒక్కసారి నేను చూపిస్తాను ఏం పెడుతున్నాడంటే, షోరెడ్డి అంట, ఆయన పేరే షోరెడ్డి, ప్రతిరోజు పెడుతున్నాడు. సో ఆయన మీద మేము కేసు ఫైల్ చేయబోతున్నాం సైబర్ క్రైమ్లో. అడంట చంపేస్తాడు, లోక్సభ తర్వాత చంపేస్తా అంటున్నాడు. అంటే సిగ్గులేని వెధవాలంతా కూడా గిట్లా చేరుతారు అన్నట్టు. అరే లోక్సభ తర్వాత ఎందుకురా మెంటల్ నా కొడుక, నీకు దమ్ము ఉంటే నా మోషేత్తో గుద్దు చంపుతావు బిడ్డ. నువ్వు దమ్ము ఉంటే అమీర్పేట్లో మూర్తి మ్యాన్షన్ లొకేషన్ పెట్టుకో, మా ఓకే టీవీ లొకేషన్ పెట్టుకో, గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది, పైన ఉంటుంది. దమ్ము ఉంటే ఆడికొచ్చి సంపరా చూస్తా. నీకు దమ్ము ఉంటే లోక్సభ తర్వాత కాదు, నీకు దమ్ము ఉంటే నువ్వు మొగాడివైతే లోక్సభ లోపలనే నువ్వు ఆఫీస్కి రా. సంపుతా, పాతి పెడతా, గడిది గుడ్డు పెడతా అంటున్నావు కదా, సంపి పడేస్తామంటున్నావు కదా. మా బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, నేనే చంపేస్తాను నేను వచ్చి లోక్సభ తర్వాత, నేనే చంపనీకి సిద్ధంగా ఉన్నా అంటున్నావు. సరే ఒక్కసారి చూసినాం, 2 సార్లు చూసినాం, 3 సార్లు చూసినాం, ప్రతి ప్రోగ్రామ్ కింద ప్రతి లైవ్ కింద నీదే కమెంట్, సంపి పడేస్తా, గుద్ది పడేస్తా అంటే నేను చెప్తున్నా మళ్ళీ, నేను ఆడపిల్లని కాదు, ఆడపులిని. అవసరమైతే కాళికాదేవిని అయి తొక్కి పడేస్తా నా కొడక. ఎవరిని బెదిరిస్తున్నావురా? నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు ఆఫీస్కి వచ్చి పెట్టుకో. నువ్వు సంపుతావా? సంపితే సంపించుకోవడానికి మేము లేమిడా. అంతా కూర్చొని ఇట్లా 2 కన్నీళ్ళు కాల్చి మీరు పంపించే లీగల్ నోటీస్తో కన్నీళ్ళు తుడుచుకుంటున్నా అనుకుంటున్నావు. అదే లీగల్ నోటీస్తో కుచ్చి చంపుతా, అర్థమైందా? అండ్ ఈయన మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోబోతున్నాము. ఆ కమెంట్స్ కూడా మీకు పక్కన మేము డిస్ప్లే చేస్తాము. సో ఇది ఒక్కసారి కాదు, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి లైవ్లో గిదే పెడతా ఉన్నారు. ఏమని? లోక్సభ అయిపోని నీ 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 అంత చూస్తా, నిన్ను సంపి పడేస్తా, నువ్వు రోడ్ల మీద ఎట్లా తిరుగుతావో చూస్తా, నీ సంగతి ఏందో చూస్తా, నీ లెక్కేందో తెలుస్తా, నువ్వు చంపేస్తే నీకోసం ఇద్దరు కూడా కన్నీళ్ళు బొట్లు కూడా కాల్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధవ. సో లోక్సభ తర్వాత కాదురా దరిద్రుడా, నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడే రారా భయ్ ఆఫీస్కి, నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, దమ్ముంటే సంపి చూపి, బట్ నా చేత్తో తన్నులు తిని మాత్రం మీ ఇంటికి పోకురా నా కొడక అని చెప్పి రివర్స్ కౌంటర్ ఇస్తున్నా. సో ఒక ఆడపిల్లగా ఇంత కౌంటర్ ఇచ్చిన తర్వాత కూడా ఏ నా కొడుకైనా ఆత్మహత్య చేసుకొని చావాలి. నువ్వు రాలేదనుకో నేనే వస్తా బిడ్డ, నీ ఇల్లే తుక్కొని, నువ్వు ఏడుంటావో ఏంటంటే మొత్తం తీస్తున్నాం డేటా అంతా, నేనే వస్తా. నీ భార్య ముందా, నీ తల్లి ముందరా, నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందర తెలుసుకుంటా నువ్వు ఏం చంపుతావు. నేను చంపుతా కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా నిన్ను కాపాడడానికి, ఎవరు వస్తారో కూడా తేల్చి చెప్పుకుందాం. సంపుతాడు, సిగ్గులేదు. ఫస్ట్ ప్రజల సమస్యల గురించి మాట్లాడు. మీరు ఎట్లావో మాట్లాడరు, మీకు దమ్ములు లేవు, పాడలేవు. మాట్లాడే మాలాంటి వాళ్ళనేమో ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలి, మాట్లాడే మాలాంటి వాళ్ళని. ఏమ్రా సిగ్గుశరం లేదురా నీకు? గడ్డి తింటున్నావు, ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. ఇంకొంతమంది ఏమో పర్సనాలిటీ గురించి మాట్లాడతారు. అరే ఒకటి చెప్తా, సరిగ్గా 8 months బ్యాక్ నా వీడియోస్ చూడండి, 8 months బ్యాక్ వీడియోస్ చూడండి, ఇప్పుడు వీడియోస్ చూడండి. గ్రౌండ్లా ప్రజా సమస్యల కోసం తిరిగి తిండి తిప్పలు లేవురా, మేము టైంకి ఫుడ్ తినలే. పర్సనాలిటీ గురించి కాదురా నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు పెడుతున్నావా, నీ అయ్య పెడుతుండా, పుక్కట్లు ఇస్తున్నావా? నువ్వు ఏందేందో మాట్లాడతారు పని పాట లేని బార్కోవాలంతా చేరి ఇక్కడ. జరనన్నా బుద్ధి ఉండాలి, బుర్రలో గుజ్జు ఉండాలి. దేని గురించి మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడాలి, అర్థమైందా? సో ఇది తింటే వచ్చింది కాదు. నా కాలు ఫ్రాక్చర్ అయితే బెడ్ రెస్ట్లో ఉన్నా నేను దాదాపు ఒక 2 months రీసెంట్ టైమ్స్లో. సో అందుకే కూర్చొని మార్నింగ్ న్యూస్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో బెడ్ రెస్ట్ వల్ల వచ్చిందిరా చూత నా కొడుక. ఇక మంచి మాటలు వస్తే నాకు నా జోలికి వచ్చినావంటే చంపి వాడేస్తావు. నా మోసే ఉంది చూసినావు, పిడికిలి బిగిస్తే ఒక్కసారి పిడికిలి బిగించి గుద్దినంటే నా కొడుక ఏడ పాతకపోతావు కూడా తెలియదు. నేను మళ్ళా చెప్తున్నా, నేను దేనికి లెక్క చెయ్యా, ప్రాణాలకి లెక్క చెయ్యా. నువ్వు కేసు పెడితే జైల్లో కూర్చుంటా. కవితక్కనే జైలుకి పోయింది, పాపాలు చేసి లిక్కర్ స్కామ్లో ఇరికి ఆమె జైలుకి పోయిందిరా. ప్రజల తరపున మాట్లాడి నేను జైలుకి పోతా అంటున్నా కదా, పంపి జైలుకి. నీకు దమ్ముంటే జైలుకి పంపినా నా కొడుకు, నువ్వు అరెస్ట్ చేయించినాను. లీగల్ నోటీసులేమో ఆయన పంపిస్తాడు, నువ్వేమో చంపుతా అని చెప్తావు. నన్ను అంత దమ్ముందా? నన్ను చంపేంత దమ్ముందారా నీకు? ఏం ధైర్యం లేదో ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నాం అనుకుంటున్నావా? నువ్వు ఒకవేళ చనిపోయే రోజు వస్తే
అవినీతి పరులను నలుగురినన్నా చంపి తీసుకపోతా నాతో పాటు. దట్ ఈస్ శ్రావ్య, గుర్తుపెట్టుకో. ఒకవేళ నేను చనిపోయే రోజు వస్తే నలుగురు అవినీతి పరులన్నా సరే నాతో పాటు చచ్చిపోయి చంపేసి తీసుకపోతా. దట్ ఈస్ శ్రావ్య, రాసి పెట్టుకో. నీ తాటాకు షప్పులకు ఓడు కూడా భయపడు, ఎల్కేజీ పోరగాలు కూడా భయపడరు, గుర్తుపెట్టుకో. జైలుకి పంపిస్తే జైల్లో కూర్చుంటా, చంపితే చచ్చిపోతా, కానీ నలుగురు నన్న చంపి నాతో పాటు తీసుకపోతా. ఇది మాత్రం రాసి పెట్టుకో మిస్టర్ షోర్ రెడ్డి, బైర్ రెడ్డి. ఏదో వస్తూ ఉంది కదా కమెంట్స్ అన్నీ కూడా. అండ్ అతి త్వరలో నీ మీద కేసులు కాకుండా చూసుకో అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక అమ్మాయిగా నేను నీ బూతులు మాట్లాడద్దు, బట్ నేను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టు, ఇంకో చెంప మీద కొట్టు అని చూపించుకొని దుమ్ము ఇట్లా దులుపుకొని పోయే ఆడపిల్లనైతే కాదు. నా జోలికి వస్తే ఆడ పులినై తిరగబడతా నా కొడక అని చెప్పి మాట్లాడుతున్నా. దయచేసి తెలంగాణ ప్రజలారా, ఈ రోజుల్లో ఇట్లుంటేనే నడుస్తుందండి. ఆడపిల్లలు మామూలుగా ఏదో ఉంటే అసలు నడవదు. సో ఇన్ని బూతులు మాట్లాడినందుకు మీరు అన్యదా భావించద్దు, నన్ను దయచేసి క్షమించండి. బట్ ఇది అందరికీ వర్తించదు. ఎవడెవడైతే నన్ను టార్గెట్ చేద్దామని చెప్పి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ బూతులు వర్తిస్తాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్యదా భావించద్దు అని చెప్పి నేను చేతులెత్తి మొక్కుతూ, ఈరోజు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరిన్ని విషయాలు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.